ఆత్మహత్యలు. ఇది నేను చెప్తున్న మాట కాదు అధ్యక్ష, ఇది కూడా ఎన్సీఆర్బీ డేటా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. పూర్తి స్థాయిలో రైతుల ఆత్మహత్యలు ఇవాళ దాదాపుగా 0 అయింది. ఎక్కడ అంటే ఇదిగోండి అధ్యక్ష, ఇది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి స్వయంగా ఎన్సీఆర్బీ చెప్తుంది అధ్యక్ష, నాది కాదు అధ్యక్ష. మీరు అన్ఎంప్లాయ్మెంట్ గురించి బాగా మాట్లాడినారు. అన్ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చిన సూసైడ్స్లో ఇవాళ లోయెస్ట్ ఎక్కడ ఉంది అంటే అధ్యక్ష 2020 సంవత్సరంలో 23 మంది ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణలో, 23లో 28 మంది, 22లో 28 మంది, అదేవిధంగా ఇంకొకటి చూస్తే 6 మాత్రమే అధ్యక్ష. యూ సెడ్ సార్, ఐ విల్ కంక్లూడ్ ఇన్ 5 minutes సార్, ప్లీజ్ గివ్ మీ 5 minutes. అధ్యక్ష అప్పుల విషయానికి వస్తే అధ్యక్ష ఆర్బీఐ చెప్పిన లెక్కలే ప్రామాణికం. ఆయన ఇంకోటి సార్ శ్వేతపత్రాలు అంటున్నారు అధ్యక్ష. నేనేమంటున్నా అధ్యక్ష, ఎవ్రీ ఇయర్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మీకు ప్రతి సంవత్సరం బట్టి గారు ఉన్నారు, శ్రీధర్ అన్న ఉన్నారు ఇదే హౌస్లో, మీకు ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో మీకు బ్రహ్మాండంగా ఇచ్చాము, ఎవ్రీ ఇయర్ ఆడిటెడ్ రిపోర్ట్స్ ఇచ్చాము. అవి కాదా శ్వేతపత్రాలు? కొత్త శ్వేతపత్రాలు ఎడికెళ్ళి వస్తే మీరు కొత్తగా ఏం కనిపెడతారు? ఇంకా నాకు తెలియక అడుగుతా అధ్యక్ష, డిస్కమ్ల రిపోర్ట్లు ఎవ్రీ ఇయర్ ఇచ్చాము, ప్రతి సంస్థ ప్రతి కార్పొరేషన్ రిపోర్ట్ ఎవ్రీ ఇయర్ వీ హెవ్ టేబుల్డ్ ఇయర్. కాదంటారా చెప్పండి, లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ షుడ్ టెల్ us. అధ్యక్ష ఇది ఏది జరగనట్టు 9 ఏళ్ళు మేమంతా దాచిపెట్టినట్టు మీరేదో బయట పెడుతున్నట్టు వెలికి తీసి అధ్యక్ష మీరు అల్టిమేట్గా చేసేది ఏంటంటే కొండను దవ్వి ఎలుకని పడతారు తప్ప ఏముండదు. అలా కొండను దవ్వి ఎలుకని కూడా పట్టే పరిస్థితి ఉండదు, ఏమి జరగదు. అధ్యక్ష చేస్తున్నాను సార్, ఐఎమ్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఆన్ ద సబ్జెక్ట్. అధ్యక్ష నేను ఒక మాట సహనం ఉండాలా. ప్రతిపక్షాలు మాట్లాడితే ప్రజల తరపున మాట్లాడితే వినే ఓపిక సహనం ఉండాలా. మేము కూడా తక్కువ లేము, మేము 39 మంది ఉన్నాం, మొత్తంగా చూస్తే ప్రతిపక్షంలో 54 మంది ఉన్నాం, మీరు 65 మంది ఉన్నారు. కాబట్టి దయచేసి ఓపిక ఉండాలా, వినాలా. అధ్యక్ష మేము కేంద్రం గ్రాంట్ల మీద కూడా మేము ఆధారపడలేదు అధ్యక్ష, ఎందుకంటే వాళ్ళు ఎట్లా వివరం తెలుసు. జిఎస్టీ పరిహారం కూడా అత్యంత తక్కువ తీసుకున్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ. సొంత పన్నుల ఆదాయంలో నెంబర్ 2 ఇన్ ద కంట్రీ తెలంగాణ. పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ, అసెట్ క్రియేషన్లో ఖర్చు పెట్టేది తెలంగాణ. ఆర్థిక వనరులను సమీకరించుకునే వెసులుబాటు ఉన్నప్పుడు తప్పకుండా వినియోగించుకోవాలి, వినియోగించుకోకపోతే తప్పవుతుంది. అధ్యక్ష నేను ఇంకొక మాట అంటున్నా, ప్రభుత్వ పెట్టుబడితో సార్ కంప్లీట్ చేయండి, కంక్లూడింగ్ సార్, అంత అసహనం ఎందుకు సార్? యూ హావ్ టు కమ్ టు అవర్ రెస్క్యూ సార్. సార్ నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను సార్, నేనేం వేరే మాట్లాడుతున్నారు. మీకు ఇచ్చిన సమయం కూడా అయిపోతుంది సార్. ఎట్లా సార్, మేము 39 మంది ఉన్నాం, ఒక్కనే సభ్యుని మాట్లాడుతున్నాను, అందుకే మీకు చాలా సమయం ఇచ్చినాం. వాళ్ళ 5 మంత్రులు డిస్టర్బ్ చేశారు సార్, ఏం పద్ధతి సార్? ఆ డిస్టర్బెన్స్ సబ్జెక్ట్ కూడా కానీ కంప్లీట్ చేయండి సార్, మీ ఇష్టం సార్, కూర్చోమంటే కూర్చుంటాను సార్, మానేమంటే మానేస్తాం, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం సార్ బయటికి. కంక్లూడ్ చేయండి. ఏం సార్ ఇది? కంప్లీట్ చేయండి సార్. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ప్రొడక్టివ్ సెక్టర్ ఈజ్ నాట్ డెట్ సార్. అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే ఏం క్రియేట్ చేశారు? అసెట్స్ ఏం క్రియేట్ చేశారు? అధ్యక్ష మీరు కూర్చున్న కొత్త సచివాలయం కట్టిందే కేసీఆర్ గారు, మీరు పేరు మార్చిన ప్రగతి భవన్ కట్టిందే కేసీఆర్ గారు, ప్రతి జిల్లాలో కొత్త జిల్లాలో కొలువుదీరిన కలెక్టరేట్లు కేసీఆర్ గారు కట్టిందే, కమాండ్ కంట్రోల్ సెంటర్లు కట్టింది, కేబుల్ బ్రిడ్జ్లు, కొత్త రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు హైదరాబాద్లో మీరు తిరుగుతున్నాయి. ఇవన్నీ తరగని ఆస్తులు, మీకోసం రాష్ట్ర ప్రజల కోసం ఇచ్చిన ఆస్తులు. యాదాద్రి ఆలయం నుంచి మొదలు పెడితే అంబేద్కర్ సచివాలయం దాకా మొత్తం కట్టిందే కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా అధ్యక్ష 33 జిల్లాలుంటే అధ్యక్ష ఉత్తమన్న నవ్వుతున్నారు అధ్యక్ష, వారు ఉన్నప్పుడు మంత్రిగా సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ లేదు అధ్యక్ష, కానీ సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు అధ్యక్ష? కేసీఆర్ ప్రభుత్వం కాదా? నల్లగొండలో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు అధ్యక్ష? కేసీఆర్ ప్రభుత్వం కాదా? వికారాబాద్ జిల్లా చేసింది ఎవరు అధ్యక్ష? కేసీఆర్ ప్రభుత్వం కాదా? అధ్యక్ష ఇవన్నీ వాస్తవాలు, ప్రజలు వింటున్నారు. అధ్యక్ష మేము మిషన్ భగీరథ అనే కార్యక్రమం తీసుకున్నాం, ఇంటింటికి నీళ్ళు ఇచ్చాం, దానికోసం అప్పు చేశాం, అది తప్పంటారా? భవిష్యత్తు మీద పెట్టుబడి అంటారా? కరువును శాశ్వతంగా తరిమికొట్టే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టాం, దానికోసం అప్పు చేశాం, రాష్ట్ర ప్రజల కోసం చేసినాం. అది అప్ప పెట్టుబడా? ప్రజలు ఆలోచించాలా. కొత్తగా మెడికల్ కాలేజీలు, కొత్తగా హాస్పిటళ్ళు, అదేవిధంగా జిల్లాలలో హైదరాబాద్లో టిమ్స్, ఇవన్నీ కట్టాం. ఇవి అప్పు చేసి కడితే ప్రజలకు శాశ్వత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే అది తప్ప మంచిదా? ప్రజలు ఆలోచించాలి. 24 గంటల కరెంట్ ఇవ్వడానికి, కరెంటు వెలుగుల కోసం వెలుగు జిలుగులో తెలంగాణ ఉండాలని చెప్పి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కట్టాం, దానికి అప్పు చేశాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టాం చెప్ప ఇంకోటి చేయలేదు అధ్యక్ష. ఇంకొక మాట, ఎందుకంటే వారు అక్కడ ఉన్నారు, కేంద్రంలో కూడా వాళ్ళకి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. వి విల్ ఆల్సో వర్క్ విత్ యూ, మేము విల్ కమ్ టు యువర్ రెస్క్యూ, మీతో కలిసి పనిచేస్తాం. కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఈరోజు తన అప్పులు నియంత్రించుకోవడం చేతగాక వారికి అనుకూలంగా మాట్లాడుతున్నా సార్, అదన్న వినండి సార్, కంక్లూడ్ చేస్తున్నా సార్, వారికి అనుకూలంగానే మాట్లాడుతున్నా. అరే కేంద్రం వాళ్ళ మీద కత్తి కడుతుంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్తున్నా సార్, నేనేమంటున్నా సార్, వీల్ కమ్ టు దేర్ రెస్క్యూ సార్. బట్ అన్న మీకోసమే చెప్తున్నా, మీకు ఇంకా తెలియదు ఆ విషయం. అధ్యక్ష కొత్తగా వచ్చిన సభ్యులు కొంతమంది తొందరపాటులో ఉన్నారు అధ్యక్ష, ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉంది అధ్యక్ష.
కానీ నేను 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను అధ్యక్ష. అధ్యక్ష, హెల్త్ గురించి మాట్లాడారు. ఎవరి హయాంలో అధ్యక్ష? నేను బోను బిడ్డో సర్కారు దవాఖానకని పాటలు రాసింది మీ హయాంలో కదా. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం అధ్యక్ష? 10 ఏళ్లలో ఏమేం చేసినాం అధ్యక్ష? తలసరి ఆరోగ్య బడ్జెట్ ఆనాడు 925 కోట్లుంటే మేము దాన్ని 3,532 కోట్లు చేసినాం. ఆసుపత్రి పడకలు ఆనాడు 17,000 ఉంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 34,000 చేసినాం. ఆక్సిజన్ పడకలు 1,400 ఉంటే మొత్తం 100% బెడ్స్కి 34,000 బెడ్స్కి పూర్తి స్థాయిలో ఆక్సిజన్ అందజేసినాం. మొత్తం ఆనాడు 2014 వరకు మెడికల్ కాలేజీలు ఉన్నాయే 5 అధ్యక్ష, 5 గవర్నమెంట్ సెక్టర్లో. ఈరోజు అధ్యక్ష మొత్తం 33 జిల్లాల్లో 33 మెడికల్ కళాశాలలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం అందా కాదా? ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించాలి అధ్యక్ష. నర్సింగ్ కళాశాలలు అధ్యక్ష 5 ఉండేది, ఈరోజు 26 అయినాయి. ఎంబీబీఎస్ సీట్, ఐఎమ్ ఓన్లీ స్పీకింగ్ సబ్జెక్ట్ సార్. సబ్జెక్ట్ కానీ అమరావు గారు చాలా సమయం సార్, ఐఎమ్ ప్యూర్లీ స్పీకింగ్ సబ్జెక్ట్. ఇంత అసహనం ఎందుకు సార్? కంప్లీట్ చేయండి సార్. ఐఎమ్ కంక్లూడింగ్ సార్. ఎంబీబీఎస్ సీట్లు 2,850 ఉండేది. ఇక్కడ సభలో 15-16 మంది డాక్టర్లు ఉన్నారు సార్. అదేవిధంగా 8,515కు తీసుకొని పోయినాం. పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు 1,183 ఉండే 2,890 చేర్చినాం. అదేవిధంగా ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు 850 ఉంటే 3,690 సీట్లకు చేర్చుకొని పోయినాం. దానివల్ల ఎస్సీల్లో, ఎస్టీల్లో, బీసీల్లో, మైనారిటీలో ఉన్న పిల్లలకి ఇవాళ ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లు దొరికే పరిస్థితి. అధ్యక్ష, నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్లో మీరు మాకు వదిలిపెట్టిపోయినాడు తెలంగాణ ర్యాంకు 11వ స్థానం. మరి ఈరోజు తెలంగాణ ఇస్ ర్యాంక్ నెంబర్ 3 ఇన్ ద కంట్రీ ఆఫ్టర్ కేరళ అండ్ తమిళనాడు. ఇది వాస్తవమా కాదా? నీతి ఆయోగ్ రిపోర్ట్ తెప్పించుకొని కంక్లూడింగ్ సార్. అధ్యక్ష, వీళ్ళున్నాడు కంక్లూడ్ చేస్తున్నాను సార్. డయాలసిస్ పేషెంట్లకు ఆనాడు వీళ్ళెన్నడూ పెన్షన్ ఇవ్వలేదు, ఎన్నడూ పట్టించుకోలేదు, ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేదు. అధ్యక్ష, ఆనాడు డయాలసిస్ కేంద్రాలు లేవు రాష్ట్రంలో. 3 డయాలసిస్ కేంద్రాలు ఉండే, ఈరోజు 103 చేసినాం. అమ్మ ఒడి వాహనాలు 0, ఈరోజు 300 చేసినాం. బస్తీ దవాఖానాలు 0, 370 పెట్టాం. వరంగల్లో హెల్త్ మినిస్టర్ గారు పోయి ప్రారంభించవచ్చు. వరంగల్లో రెడీ అవుతా ఉంది సార్. 24 స్టోరీస్లో 1,100 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా తెలంగాణస్ లార్జెస్ట్ హాస్పిటల్ ఈజ్ ఇన్ వరంగల్. మా దామన్న ఓపెన్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను సార్. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, నిమ్స్ విస్తరణ, టిమ్స్ హాస్పిటల్స్ 370, బస్తీ దవాఖానాలు, మహిళల కోసం ప్రత్యేకంగా ఇవన్నీ ఉన్నాయి సార్. ఇంకా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ సార్. సార్ మీది దేవరకొండ, మీది తమరిది దేవరకొండ. దేవరకొండలో ఒకనాడున్న పరిస్థితి ఏంటి సార్? ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి సార్? ఒకనాడు పసిపిల్లల అమ్మకాలను చదివేది, ఇవాళ మాతా శిశుమరణాలు తగ్గినాయి సార్. మాతా శిశుమరణాలు ఎట్లా తగ్గినాయి సార్ అంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ప్రోత్సహించడం వల్ల. శిశుమరణాలు ఆనాడు 2014లో 1039 ఉంటే ఈరోజు 19 అయినాయి సార్. ప్రసూతి మరణాలు ఆనాడు 2014లో 91 ఉంటే ఈరోజు 40 అయినాయి. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ బ్రహ్మాండంగా పెరిగినాయి. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది అధ్యక్ష. నేను ముగిస్తా ఉన్నాను అధ్యక్ష. ముగించే ముందు నేను ఈ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే అధ్యక్ష. అధ్యక్ష, మీరు కూడా మాలాగా ప్రగతిశీలమైన అభ్యుదయమైన ఆలోచనలతో ముందుకొస్తే తప్పకుండా నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా తప్పకుండా వెల్కమ్ చెప్తాం అధ్యక్ష. కానీ తిరోగమన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ప్రజల పక్షాన నిలదీస్తాం. మేము హైదరాబాద్ ఫార్మా సిటీని కట్టాలి. హైదరాబాద్కున్న ఒక ప్రత్యేకత, మరి లక్షలాది మందికి 40% ఇవాళ ఫార్మస్యూటికల్స్ ఉత్పత్తి చేసే నగరం హైదరాబాద్. వ్యాక్సిన్లకు ప్రపంచంలోనే రాజధాని హైదరాబాద్. అట్లాంటి హైదరాబాద్లో మొత్తం కన్సాలిడేట్ చేసి ఒక సూపర్ పవర్గా హైదరాబాద్ను ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న ప్రాజెక్ట్ అధ్యక్ష. నిన్ననే పేపర్లో చూశాను, ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు, క్యాన్సిల్ చేశారు. కానీ ఆ రివ్యూలో పరిశ్రమల మంత్రి లేరు, పరిశ్రమల కార్యదర్శి లేరు. మరి ఇది మంచిది కాదు అధ్యక్ష. ఇది రాష్ట్రానికి మంచిది. మా మీద కక్షతో ఒక మంచి ప్రాజెక్ట్ రాష్ట్రానికి దూరం చేయకండి సార్. నేను కంప్లీట్ చేయండి సార్. మీకు ఇంత సమయం ఇచ్చా, 3 సార్లు ఇచ్చిన మీకు సమయం. మీరు అడుగుతున్నా కూడా కంప్లీట్ చేయమని చెప్పాను. ముగియండి, మీరు కంప్లీట్ చేయండి. కంక్లూడింగ్ సార్. 1 minute సార్. సబ్జెక్ట్ అయింది సమయం. హైదరాబాద్ ఫార్మా సిటీ లాంటి జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న ఒక ప్రాజెక్టును రద్దు చేసే ముందు పునరాలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. కట్టడము నిలబెట్టడమే మాకు తెలిసిన పని, పడగొట్టడం కులగొట్టడం మా పని కాదు, మేము చేయము. అధికారంలో నిర్మాణాత్మకంగా పనిచేసినాం, ప్రతిపక్షంలో చేస్తాం. మీ మేనిఫెస్టోను మీరు మర్చిపోయినా మేము మర్చిపోము, ప్రజల తరపున క్వశ్చన్ చేస్తాం. ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం ఖచ్చితంగా నిలబడతాం. మాది తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ, తెలంగాణ కోసమే నిలబడే ఏకైక పార్టీ. అందుకే మేము చెప్తా ఉన్నా అధ్యక్ష, ప్రజాకవి కాళోజీ చెప్పారు. ముగిస్తున్నాను సార్. ప్రజాకవి కాళోజీ చెప్పారు సార్. ఏలేటి మహేశ్వర రెడ్డి గారు ముగియండి సార్. మరి కంక్లూడ్ చేయండి. మీరు ఎన్నిసార్లు సమయం ఇచ్చిన మీరు చేయకపోతే ముగియండి. ముగియండి, కంప్లీట్ చేయండి. తెలంగాణనే ఆశగా శ్వాసగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావిధిగా
ప్రతిక్షణం పరితపించే పార్టీ మాది. పరపీడన వదిలించిన వాళ్ళం, పరాయి పెత్తనాన్ని సహించబోము. ఢిల్లీ నుంచో కర్ణాటక నుంచో రిమోట్లతో కంట్రోల్ చేయాలని చూస్తే ఊరుకోము. ప్రజాకవి కాళోజీ గారు చెప్పిన అయిపోయింది సార్. ఏలేటి మహేశ్వర రెడ్డి గారు, మీరు ఇంత సమయం అయితే మీరు రాజకీయ ప్రసంగం చేస్తున్నారు, కంప్లీట్ చేయండి. 1 minute కంప్లీట్. అధ్యక్ష, వారు ఉటంకించారు దాశరథి గారిని. నేను ప్రజాకవి కాళోజీ గారికి చెప్పిన మాట చెప్తా ఉన్నాను సార్. ఇది లాస్ట్ పారాగ్రాఫ్ సార్, వదిలేస్తాను సార్, తర్వాత మీరు వారికి అవకాశం ఇవ్వండి, నో ప్రాబ్లం. ప్రజాకవి కాళోజీ గారు చెప్పినారు సార్, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే, మోసం చేస్తే ప్రాంతం పొలిమేరల వరకు తరిమి కొడతాం. ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతం లోపలే పాత పెడతాం. ఇదే కమిట్మెంట్తో పనిచేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్.